ప్రసాద్ ల్యాబ్ సింహ చిత్రాన్ని చూసి బయటికి వస్తున్న చంద్రబాబు బాలకృష్ణ మీడియాతో మాట్లాడబోతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మీరు కూడా చూసారనుకుంటా ఓకే అమ్మా, అందరికీనా? అందరికీ రెడీనా లేకపోతే ఇంకా ఉన్నా? ఇంకా లేదు. అందరికీ నమస్కారాలు. ఈరోజు సినిమా పిక్చర్ చూస్తా ఉంటే ఒక చరిత్ర సృష్టించారు. పిక్చర్ చూసిన సమయం కూడా చాలా ఎమోషనల్ గా తీశారు. ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ఇలాంటి పిక్చర్ రాలేదు, అంత బాగా తీయడం జరిగింది. దీనికి అంతటికీ కారణమైనటువంటి బోయపాటి శ్రీను గారిని డైరెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా చేశారు. నాకు ఇంత టాలెంట్స్ అంటే ఇటీవల చాలా సినిమాలు చూశారు, కానీ ఈ సినిమాలో ప్రతి నిమిషం వారు చూపించిన క్రియేటివిటీ చూస్తే హ్యాండ్స్ ఆఫ్ హిమ్, అంత బాగా చేయించారు. అదే కాకుండా సినిమాలో మీరు చూసినప్పుడు ఒక మంచిని కాపాడడం కోసం, చెడుని ఖండం చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాంటి అన్ని చర్యలు తీసుకున్నారు. రెండో పక్క బాలకృష్ణలో వారిలో ఉండే క్రియేటివిటీ, ఒరిజినాలిటీ, ఆయనలో ఆ యాక్షన్ కానీ ఆ ఉగ్ర రూపం కానీ ఎవ్వరూ చేయలేరు. ఆ విధంగా ఇలాంటి యాక్షన్ చేయాలంటే ఆయన తప్ప ఎవరు ఆయనకి సాటిరారు. అంత బ్రహ్మాండంగా చూపించారు. సరే, అయితే అదృష్టం బాగుంది, ప్రొడ్యూసర్కి చాలా బాగా ఇది చేశారు. ఈ పిక్చర్లో చూస్తే ప్రతి ఒక్క నిమిషం కూడా ఉత్కంఠ ఉంది, సస్పెన్స్ ఉంది. ఇంకో పక్క రెండు క్యారెక్టర్లు కూడా క్యారెక్టర్ బై క్యారెక్టర్ పోటీపడి చేశారు. ఇంకో పక్కన కామెడీ కూడా ఎక్కడ కూడా బోరు కొట్టకుండా చాలా బాగా పెట్టారు. పౌరుషం అయితే పల్నాటి పౌరుషాన్ని సినిమాలో చూపించే పరిస్థితి తీసుకొచ్చాడు. గుంటూరులో పుట్టాడు కాబట్టి ఆ పల్నాడు పౌరుషం కాబట్టి ఉంది. ఆ పౌరుషం అక్కడ చూపడే కాకుండా బాలకృష్ణ గారిలో చూస్తే ఇలాంటి క్యారెక్టర్ ఉండే క్యారెక్టర్స్ ని ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరని చెప్పి నిరూపించారు. ఇంకా రొమాన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. అంటే ప్రేక్షకులకు ఏం కావాలన్నా అవన్నీ కూడా పిక్చర్లో ఉన్నాయి. అంత మంచి పిక్చర్ తీశారు. చాలా సంతోషం. ఇటీవల కాలంలో నేనైతే 3 గంటలు నాకు సమయం అయితే లేదు. 3 గంటలు కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. లేచి రావాలన్న మనసు ఒప్పుకునే విధంగా పిక్చర్ ఉంది. అంత బాగా తీసిన ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, టెక్నీషియన్స్ ని, అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారు. చక్రి కూడా చాలా బాగా చేశారు. అన్ని సాంగ్స్ హిట్ అయినాయి. సాంగ్స్ ఎన్నప్పుడు హిట్ అయినాయి. చాలా బాగుంది అనుకుంటే సినిమాలో చూస్తే ఏ సాంగ్తో ఆ సాంగ్ పోటీగా కనపడే పరిస్థితి వచ్చింది. ఇంత మంచి పిక్చర్ తీసినటువంటి ప్రొడ్యూసర్ని, శ్రీనుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బాలకృష్ణ గారి యొక్క సినిమా చరిత్రలో ఒక మైలురాయి అవుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, ప్రతిష్టలు వస్తాయి, అన్నీ కూడా చాలా బాగుంది. ఇలాంటి పిక్చర్ వచ్చిందని చాలా సంతోషిస్తూ, ఇది ఎన్ని రోజులు ఆడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి, అంత బాగుంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ పిక్చర్ ని అభిమానులు కానీ ప్రజలు కానీ పూర్తిగా ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఏ క్యారెక్టర్ కూడా నచ్చిందని చెప్పలేము. రెండు బ్రహ్మాండంగానే పోటీపడి చేశారు. ఒక డైలాగ్ ఇప్పుడు మీరేంటంటే బాలకృష్ణ గారు ఒకసారి శ్రీను గారు చాలా బాగా చూపించారు. డైలాగుల కంటే ఆయన ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే, లేకపోతే ఒక చెయ్యకు చూపిస్తే అక్కడికి యాక్షన్ అంతా అయిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. చాలా బాగా, ఎక్కడ కూడా అగ్లీగా లేదు. ఇంత ఎమోషన్ కానీ ఇంత వైలెన్స్ చూపించినా ప్రతి ఒక్క బిట్లో కూడా చాలా కేర్ తీసుకున్నారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంత బాగా తీసుకొచ్చాడు. లాస్ట్ లో అయితే ఆ క్యారెక్టర్ ఏదైతే డాక్టర్ నరసింహ చనిపోయేటప్పుడు చూపించిన క్యారెక్టర్ చూస్తే ప్రతి ఒక్కరూ తల్లి పెట్టుకుంటారు. బాలకృష్ణ గారు నాకు దగ్గరైన ఆ క్యారెక్టర్ చూసినప్పుడు, ఆ లాస్ట్ ఆ సీన్ చూసినప్పుడు కళ్ళనీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్ ఉంది, ఒక పవిత్రత ఉంది,
ఒక బాధ్యత ఉంది. ఒక మంచిని కాపాడడానికి ఒక కుటుంబం ఎంత తపన పడుతుందో, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమవుతుందో ఈ పిక్చర్లు నిరూపించారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క సీను ఒకదానికి పోటీ పడి చేశారు. ఒక సీన్ అన్ని సినిమా మార్గం బాలకృష్ణ గారు ఈ సినిమాలో చాలా అందంగా కనపడ్డాడు. గ్లామర్ గా ఉన్నాడు. అందమే కాదు గ్లామర్ గా ఉన్నాడు. బాడీ కూడా బాగా ఆయనే చెప్తాడు. ఎందుకంటే మళ్ళా మేము డైలాగ్ చెట్టు మేము యాడ్ చేయాల్సి వస్తాం. మళ్ళా బోయపాటి సినిమాలో పెట్టాలి, చాలా కష్టాలు వస్తాయి. మేము రాజకీయాలు ఉన్నాయి, రాజకీయాలు చేయాలి. ఆ యాగ్లో ఎంత వారికి వదిలిపెట్టాం. మా కుటుంబం మీద సినిమాలు రాజకీయం అన్ని కలిసే ఉంటాయి. ఎక్కడికక్కడ కలిసి ఉంటాయి తప్ప అది వేరు ఇది వేరు లేదు. కాబట్టి దాంట్లో ఏమాత్రమే కనుగొనడం అవసరం లేదు. అయితే ఎక్కడికక్కడ ఒక పవిత్రమైన భావంతో మేము చేయాలి. సినిమాలు కానీ రాజకీయం కానీ ఏ విధంగా ఒక చరిత్ర సృష్టిస్తామో, ఇది ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన పార్టీ, ఎన్టీ రామారావు గారు అప్పగించిన లెగసీ, అటు సినిమాలు కానీ ఇటు పాలిటిక్స్ కానీ ఆ విధంగా ఒక చరిత్ర సృష్టిస్తాం. ఎక్కడికక్కడ అన్ని కలిసి ముందుకు పోతాం. ఓకే మదర్, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి, చూశారు కాబట్టి ఒక మంచి పిక్చర్ని ఎంత ప్రోత్సహించాలో మీ టీవీలు కూడా ప్రోత్సహించండి. పేపర్లు కూడా మీడియా కూడా ఇచ్చేయండి. చాలా సంతోషం, అభినందన. ఓకే చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. మంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే.